భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ నేలపైన నేను ఇంకా భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ భూమి లేని నిరుపేదలంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే. మరి ఈ సంపద పంచనంత వరకు, భూమి పంపిణీ జరగనంత వరకు ఇంకా సక్రమంగా మరి సమానత్వాన్ని మనం ఇంకా పొందడం లేదు అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కులోకి వెళ్ళి మనము భూ పంపిణీని పైకెత్తుకుంటున్నాం. కాబట్టి అనేక రైతాంగ పోరాటాలు, అనేక ఉద్యమ పోరాటాల ఫలితంగా మరి ఈరోజు భూమిని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భూమి లేని నిరుపేదలకు భూమిని పంచాలని, ఎంతో కొంత భూమి ఉన్నవాళ్ళు కూడా అనేక సమస్యలతో తలడిల్లుతున్నారు. ఆ తలడిల్లి సమస్యలకు పరిష్కార మార్గంగా ఒక సమగ్ర భూ చట్టాన్ని, ఒక రెవెన్యూ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని చెబుతూ, అంతేకాకుండా మహిళలకు భూమిపైన హక్కు కల్పించాలని, 25 లక్షల ఎకరాలను భూమి పట్టాలు ఇవ్వబోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలను భూమి పంచే క్రమంలో వారిని తీసుకోవాలని, వారిని భాగస్వాములు చేయాలని, రైతు భూమును భార్యాభర్తలకు ఇద్దరికీ కల్పించాలని, అంతేకాకుండా మరి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని, అగాధంగా ఉన్న ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేయాలని, భూ సమస్యల కొరకు, భూ సమస్యల విముక్తి కొరకు ఈరోజు సాదిక్ ఫౌండేషన్ ప్రజాయాత్రను అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 13 వరకు రాష్ట్రంలోని అన్ని కేంద్రాలను కలుపుతూ రాష్ట్రమంతటా ఊరూరా కార్యక్రమాన్ని ప్రజాయాత్రలో నిర్వహిస్తున్నది. మీరంతా రండి, మనమంతా ఈ సమస్యను తీసుకొని ప్రభుత్వం ముందు ఉంచుదాం. సమస్యల పరిష్కారానికి కావలసిన చట్టాలకి మనం ఒక ప్రజా చైతన్య రూపంలో ప్రజల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. మనం దీన్ని సాధించుకుందామని చెప్తూ ప్రజాయాత్రకు మీ అందరికీ స్వాగతం.